నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మనం ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్నామా? శతాబ్దాలుగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ రహస్యం వీడేలా కనిపిస్తోంది. శాస్త్రవేత్తలకు భూమి నుండి 700 ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉన్న K2-18b అనే గ్రహం నుండి జీవం ఉందన్నట్లు సూచించే సంకేతాలు లభించాయి. ఈ గ్రహం భూమి కంటే 2.5 రెట్లు పెద్దది. దీని వాతావరణాన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం పరిశీలిస్తోంది. K2-18b వాతావరణంలో శాస్త్రవేత్తలు డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డెసల్ఫైడ్ వంటి రసాయన మూలకాలను గుర్తించారు. ఇవి సాధారణంగా భూమిపై ఫ్లైటోప్లాంక్టన్, బ్యాక్టీరియా వంటి జీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తి చేయబడతాయి. అయితే ఈ సంకేతాలను ఇంకా తుది రుజువుగా పరిగణించలేం. కానీ ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ రాబోయే 1 లేదా 2 సంవత్సరాలలో K2-18b పై జీవం ఉనికి సాధ్యమేనని నిరూపించగలము అని నమ్ముతున్నారు. ఈ గ్రహం వాతావరణంలో అమ్మోనియా లేకపోవడం కూడా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. K2-18b పై ఒక విశాల మహాసముద్రం ఉండవచ్చు అని, అది అమ్మోనియాను గ్రహిస్తోంది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమ్మోనియా ఉనికి సాధారణంగా జీవానికి ముఖ్యమైన సంకేతం. కాబట్టి దాని కొరత గ్రహంపై సముద్రం వంటి జీవముండే నిర్మాణం ఉండవచ్చు అనే అవకాశాన్ని మరింత బలపరుస్తుంది. అయితే ఉపరితలం కింద లావా మహాసముద్రం ఉండి అది జీవనానికి ప్రతికూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. K2-18b వాతావరణం నుండి శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు 3 సిగ్మా స్థాయి నిర్ధారణ లభించింది. సిగ్మా శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని కొలిచే ప్రమాణం. సాధారణంగా ఏదైనా ఆవిష్కరణను ఖచ్చితమైనదిగా చెప్పడానికి 5 సిగ్మా అవసరం. అయితే 3 సిగ్మా స్థాయిలో లభించిన సంకేతాలు ఈ దిశగా ఒక పెద్ద ముందడుగు. కానీ శాస్త్రీయ సమాజాన్ని పూర్తిగా ఒప్పించడానికి మరింత ఖచ్చితత్వం అవసరం. ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ మాట్లాడుతూ, K2-18b పై జీవం కనుగొనబడితే అది కేవలం ఒక గ్రహం కథ మాత్రమే కాదు అని, ఇది విశ్వమంతటా జీవం విస్తృత అవకాశాలను వెల్లడిస్తుంది అన్నారు. ఈ ఆవిష్కరణ కేవలం విజ్ఞాన శాస్త్ర దృష్టితోనే కాకుండా మానవాళి భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి కూడా చారిత్రాత్మకమైనదిగా పరిగణించబడుతుంది.